వైఎస్ఆర్ 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 జోహార్ 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 జోహార్. మహనీయుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బాలాజీనగర్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసి జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం జరుపుకోవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా బాలాజీనగర్లోని వైఎస్ఆర్ అభిమానులు కలిసి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా చేస్తున్నాము. రాజశేఖర రెడ్డి చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా కూడా జనాల గుండెల్లో ఈ రోజు కూడా స్థాయిగా ఉన్నారంటే ప్రజలకు ఏం కావాలో అన్ని చేశాడు కాబట్టి ప్రజల్లో గుండెల్లో స్థాయిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అంటే చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన. అలా ఎంతో మంది బీటెక్ చేయడానికి సహకరించిన వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పథకం పెట్టారు. ఎంతో మంది అంటే ఒక 2000 కాలేజ్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బీటెక్ కంప్లీట్ చేసి, బీటెక్ అనేది చాలా కాస్ట్లీ విద్య మేము చదువుకునే రోజుల్లో, అంటే సంవత్సరానికి 70,000 దాకా కట్టాల్సి వచ్చేది. అలాంటి విద్యను ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా అందించి ఎంతో మందిని బీటెక్ విద్యార్థులను తయారు చేసి, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, పూణేలో కానీ, చెన్నైలో కానీ ఎంతో మంది ఆర్థికంగా స్థిరపడినారు అన్నమాట. 16వ వర్ధంతి డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు అందరూ ఘన నివాళి ఏర్పాటు చేసుకున్నాం. పెద్దాన్ని చనిపోయి 16 సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది అభిమానంతో గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూ ఎంతోమంది గుండెలకి ఆపరేషన్స్ కానీ, హార్ట్ ఆపరేషన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి, జలయజ్ఞం కావచ్చు, రైతుల గురించి ఆయన ఆలోచన చేసిన విధానం ఎంతో ఇప్పటికీ కూడా చాలా మంది ఫాలో అవుతా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆయన చేసిన సేవలు, ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన సేవలు ఇప్పటికీ అమలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటూ చాలా మంది అభిమానులు. జోహార్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్యుడి యొక్క జన హృదయంలోంచి ఉద్భవించిన నాయకుడు. జన హృదయంలోంచి ఎందుకు ఉద్భవించాడంటే సామాన్యుడికి ఏమి కావాలని ఆలోచించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు. సామాన్యుడికి ప్రప్రథముగా విద్య, ఆరోగ్యం. ఈ విద్య, ఆరోగ్యం ఏం ప్రవేశపెట్టారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప మహనీయుడు, పేదలకు పెన్నిది, అందరికీ ఉపయోగపడే వ్యక్తి. అతను ఇక్కడ ఇప్పుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. మనకు చాలా నష్టం జరిగింది ఆయన ఆకాశ